హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ తెలగపిండి ఏటి రొయ్యలు. కళాయిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెక్కలు వేసుకొని కాసేపు ఫ్రై అవనివ్వాలండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని వాటిని కూడా కాసేపు ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుండగా కొద్దిగా కరివేపాకు వేసి అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు అందులో వేసేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవి ఏటి రొయ్యలండి, మామూలు సముద్రపు రొయ్యలు కాదు. మా ఊరు భీమిలి కదండి, మా ఊర్లో ఈ రొయ్యలు దొరుకుతాయి, చాలా బాగుంటాయి. వీటిని ఏటి రొయ్యలు అంటారు. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. రొయ్యలు ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటన్నిటిని బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడా సాల్టు, కారం వేసుకొని అవి రెండు కూడా బాగా కలిసేంత వరకు మళ్ళీ బాగా కలుపుకోవాలండి. అలా కలుపుతూ ఫ్రై చేయాలి ఈ రెండింటిని. ఈ తెలగపిండి ఏటి రొయ్యల కూర అయితే చాలా బాగుంటుందండి. మా అమ్మమ్మ దగ్గర మా అమ్మ నేర్చుకున్నారు, మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. మా ఇంట్లో చాలా ఇష్టం ఈ కూర, మా పిల్లలు కూడా తింటారు ఇష్టంగా, చాలా బాగుంటుంది. తెలగపిండి చాలా మంచిదండి హెల్త్కి కూడా. తెలగపిండిలోని ఐరన్, కాల్షియం ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలండి. మనం ఒక కప్పు పిండి తీసుకుంటే ఒక కప్పుకి 3 కప్పులు వాటర్లా వేసుకోవాలి. వేసుకొని వాటర్ అంతా బాగా కలుపుకొని అవన్నీ వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు కూడా మరగనివ్వాలి. చూడండి, ఇప్పుడు బాగా బాయిల్ అవుతుంది కదా వాటరు. ఇలా మరిగేంత వరకు కూడా బాగా బాయిల్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ వేసుకోవాలండి. పిండి అంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని కాసేపు అలా ఉడకనివ్వాలి. పిండిని కొద్దిగా చిక్కబడుతుంది, మళ్ళా తయారైనట్టుగా అవుతుంది. అలా ఉడుకుతున్న టైంలో కాసేపు మూత పెట్టుకొని 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టి చూడండి, ఇప్పుడు ఎలా రెడీ అవుతుందో చూసారు కదా, ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా ఇంకేంత వరకు కూడా అలా బాయిల్ చేసుకోవాలి. మనం మొత్తం వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కూడా అలా ఫ్రై చేస్తూనే ఉండాలండి, కలుపుతూ ఫ్రై చేయాలి. వాటర్ అంతా ఇంకిపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం వాటర్ ఇంకిపోయింది కదా. ఫైనల్లీ కర్రీ అయితే ఇలా రెడీ అయిందండి. మీకు నచ్చిందా? చూడండి, కర్రీ అయితే రెడీ అయింది. చిట్టి రొయ్యలు తెలగపిండి కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.